గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇక ఇప్పుడు మా వాడు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ పద్ధతి అదే మన సాంప్రదాయం. ఫస్ట్ మనకి ఇది ఉంటుంది కదా, అందుకని ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరిపోతాం. ప్రస్తుతానికైతే స్టార్ట్ అయిపోతాం. ఓకే, ఓం నమ శివాయ. గైస్ ప్రజెంట్ అయితే అసలు విచిత్రం ఏంటంటే మరీ దారుణంగా ఇవాళ అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏం జరిగిందంటే అసలుగా మార్నింగ్ అసలు పంట అయిపోయింది సడన్గా. ఎందుకు వలన ఏటో అసలు అర్థం కాలేదు. తర్వాత అలాగా చూసి 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 అసలు స్టార్ట్ అవ్వట్లేదు. తర్వాత మా 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 వాడు అక్కడ ఫోన్ చేశాను. అదే మెకానికల్, మా ఏరియాలో మెకానికల్ ఉంటాడు, వాడికి ఫోన్ చేశాను. ఇలాగ పలానా ఏంటని చెప్తే అయితే ఛార్జింగ్ ఏదో ప్రాబ్లం అని అన్నారు. అయితే దాని తర్వాత నేను వేసాను. ముందు ఎవరో మెకానికల్ ఉన్నాడు, బాగా ఎక్స్పీరియన్స్. ముందు అడిగాను, వాళ్ళు ఇంజిన్ ఆయిల్ మాత్రమే వేస్తారేమో అని అనుకున్నాను. కానీ వాళ్ళకి తెలియదు అని అన్నారు. మళ్ళీ తిరిగి ఒక పోగొన్న తర్వాత మళ్ళీ తిరిగి అతనే మళ్ళీ వచ్చాడు మన దగ్గరికి. ఏంటి అనేసి చూస్తే మొత్తం అన్నీ చెక్ చేసాడు. మొత్తం లోపలంతా బ్యాటరీ అంతా చెక్ చేశాడు. బ్యాటరీ అంతా బాగానే ఉంది. లోపల తన ఫ్యూజ్ ఏదో లూజ్ అయిపోయింది, అందువల్ల లైటింగ్ అంతా రాలేదు, బండి స్టార్ట్ అవ్వలేదు. ఆ ఫ్యూజ్ అంతా మళ్ళీ రైట్గా పెట్టేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా గైస్? ఇప్పుడు 12 అవుతుంది టైము. 12 అవుతుంది. మేము అనకాపల్లి దాటాం అంతే. కానీ ఎప్పుడు వెళ్తాం అంటే తిరుపతికి నైట్ అయిపోతేమో 1 o'clock 2 అయిపోతేమో. యాక్చువల్గా నైట్ రూము స్టే చేస్తాం అనుకుంటున్నాం, తెలీదు. లేదంటే మా ఫ్రెండ్లో తెలిసిన వాళ్ళు అక్కడ రూమ్ ఉందన్నారు. అక్కడికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతామేమో తెలీదు, చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతానికైతే వెళ్తూ ఉన్నాం. అలాగన ఈ బండి ఇంజిన్ ఆయిల్ వేసుకోలేదు కదా, పొల్యూషన్ ఎక్కువ భోగం అంతా వచ్చేస్తుంది. ఇక 13 hours 25 minutes ఉంది ఇక వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళేసరికి 1:30 అవుతుంది. 1:30 కూడా కాదు మేబీ, ఎందుకంటే మధ్యలో ఏమంటారు లంచ్కి చేస్తాం, మళ్ళీ మధ్యలో ఆగుతాం కాబట్టి ఒక 2 hours వేస్ట్ అయిపోద్ది. ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఈ లారీ వాడు ఇలాగ పక్కకు వచ్చేస్తున్నాడు, స్ట్రైట్గా వెళ్ళట్లేదు, మళ్ళీ క్రాస్ అయిపోతున్నాడు ఏటు ఈ డ్రైవర్ ఏటు. కొంతమంది డ్రైవర్లు ఇలాగే ఉంటారా బాబు. ఆ లారీ వాడి ముందు వెళ్తాడు, ఎందుకు అంత తొందర, కొంచెం స్లోగా వెళ్ళొచ్చుగా. ఇప్పుడు నాన్ స్టాప్గా అలాగా వెళ్తూ నాన్ స్టాప్గా అలా వెళ్తాం, ఎక్కడి వరకు వస్తుంది చూస్తాం. ఒకవేళ ఆకలి వేస్తున్నట్టయితే అక్కడ ఆపుతాం, హోటల్ ఎక్కడ చూసి. ప్రజెంట్ అయితే అలా వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు తిరుపతి ఎందుకు వెళ్తున్నానంటే సాటర్డే వైకుంఠ ఏకాదశి కదా, అందువల్ల నేను వెళ్తున్నాను. నైట్ మాత్రం తిరుపతి వెళ్ళడానికి ట్రై చేస్తాను వీలైతే. మళ్ళీ లంచ్ ఎక్కడ చేస్తానో ఏంటని చూపిస్తాను గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే లంచ్ చేయడానికి ఈ హోటల్కి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నవరం దగ్గర ఉన్నాను. కానీ ఆల్రెడీ చెప్పాను కదా లేట్ అయిపోయిందని, పైకి ప్రాబ్లం రావడం వల్ల లేట్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే లంచ్ చేయడానికి వచ్చాం. ఇక లగేజ్ చూడండి, నా బైక్ చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఇలా ఉంది. చాలా ఛార్జింగ్ పెట్టాను. ఇక బ్యాగ్ అయితే ఇలాగ ఉంది. ఇంకో హెల్మెట్ ఉంది. ఇప్పుడు ఇంకో హెల్మెట్ వేరే కెమెరాతో ఉంది. ఇది 2 కెమెరాలు ఉన్నాయి. ఇది 9 GoPro 9. ఇది ఇప్పుడు వీడియో తీస్తుంది 11. ప్రజెంట్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను గైస్, ఓకేనా? ఇది వెజ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే మీల్స్ చెప్పుకోను. ఐటమ్స్ అయితే ఇలాగ ఇచ్చారు. మీల్స్, వాటర్ బాటిల్ ఫ్రీగా కాదు, డబ్బులే, 20 రూపాయలు. దీంతో పాటు కాంప్లిమెంటరీగా ఇచ్చారు జ్యూస్. ఈ పరోటా, పులిహోర మొత్తం అన్ని ఐటమ్స్ పెట్టారు. 3, 4, 5 రకాలు 6 రకాలు ఐటమ్స్ పెట్టారు. చూసారా గైస్?
ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పూర్వం చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మరి రాత్రికి మళ్ళీ ఎంత అవుతుందో తెలియదు, చూడాలి. రాత్రికి తిరుపతి 1 o'clock ఎంత అయిపోతామో, లేదంటే నైట్ ఎక్కడైనా దగ్గరలో నేను రూమ్ ఎక్కడో తీసుకొని ఉండిపోతాం. మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరుపతి స్టార్ట్ అవుతాను. దగ్గరలో నేను ఒక 100 kilometers ఉంటుంది, చూస్తాను. వీలైతే వెళ్ళిపోతాను, రాత్రికి ట్రై చేస్తాను. ఇప్పుడు టైం అయితే 3 o'clock అవుతుంది. ప్రజెంట్ మేము ఓన్ చేసి మళ్ళీ తర్వాత వీడియోలో కలుస్తాం గైస్. ఓకేనా, బాయ్ గైస్. మధ్యాహ్నం లంచ్ చేసేసరికి 3 అంతా అయిపోయింది, ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో. అలా జరిగింది. అది కూడా గైస్, విజయవాడ 156 kilometers ఉంది. విజయవాడ దాటిన తర్వాత మన ఏమంటారు ఒంగోలు తర్వాత ఏదంటే వస్తుంది అనుకుంటున్నాను. ఇక నాకు ఐడియా లేదు, మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడైతే 10 hours అని చూపిస్తుంది, చూడాలి. ఇంకా మధ్య మధ్యలో ఆగుతున్నాను, కానీ మరి కంటిన్యూ చేయాలంటే కష్టం కదా, కాళ్ళు చేతులు అదే పెయిన్స్ వస్తాయి కదా. అదే మధ్య మధ్యలో ఆగుతున్నాను. మధ్య మధ్యలో అంటే ఒక 100 kilometers వెళ్ళిన తర్వాత ఆగుతున్నాను. అలాగ ప్రజెంట్ అయితే అలాగ వెళ్తూ ఉన్నాం. అసలు అటువైపు వెళ్ళిపోతుంది, నేను చూసుకోలేదు, బ్లాక్ మాట్లాడుతూ ఉండిపోయాను. అది కూడా కలిసి విజయవాడ వైజాగ్ నుంచి తిరుపతి బైక్ మీద ట్రై చేశారా ఎవరైనా గైస్? ఎవరైనా చేస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. ఓకేనా, చూసారా సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు. కొంచెం అయితే బాధ ఉంది, ఎందుకంటే లేట్గా బయలుదేరాను కదా, అందువల్ల నాకు చిరాకుగా ఉంది. లేకపోతే మార్నింగ్ వెళ్ళిపోయి ఉంటే ఇప్పటికి విజయవాడ దాటేస్తాను, ఒంగోలు కూడా దాటిపోతాను. కానీ ఇప్పుడు చూస్తే నాకు చిరాకు ఉంది, ఏంటి ఎలాగా అనేసి బైక్ ప్రాబ్లం వచ్చింది. అందువల్ల నేను ఈ టైంకి వెళ్తున్నాను. అసలుగా 11:30కి బయలుదేరాను వైజాగ్ నుంచి, కానీ ఇప్పుడు టైం చూస్తే 5:20 ఎంత అవుతుంది. అలాగ వెళ్తూ ఉన్నాను గైస్. సో బారేడు వెళ్ళాను, అది వెళ్ళాను. కానీ చాలా పెద్ద రాంగ్ డ్రైవ్ అయితే ఈ సెకండ్ ఇది వైజాగ్ టు తిరుపతి. బైక్ మీద వెళ్తే అలాగే టైంపాస్ అయిపోద్ది. కాకపోతే మార్నింగ్ లేట్గా బయలుదేరడం వల్ల నాకు చిరాకు ఉంది. ముందే వెళ్ళిపోయి ఉంటే బాగున్నాను. మరి ఏం చేస్తాం, తప్పదు. ఒక్కోసారి అన్ని మనం అనుకుంటే అవ్వవు కదా, ఏదో జరుగుతూ ఉంటాయి, అది కామనే. కంపెనీ వాడికి, హీరో ఎక్స్ట్రీమ్కి కంపెనీ వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆడు ఏమన్నాడు, కస్టమర్కి ఫోన్ చేస్తే 1 hourలో మళ్ళీ ఎవడో వచ్చాడు. ఆడేం చెప్పాడు, మళ్ళీ మేము పట్టుకెళ్తాము, మళ్ళీ మధ్యాహ్నం అదంతా చూస్తారు, మళ్ళీ సాయంత్రం రాత్రికి ఇస్తాము బండి అనేసి అన్నారు. బాబు ఈడేట్రా బాబు, ఈడే మొత్తం చెర తొబ్బేలా ఉన్నాడు. ఉత్తర బాబు నేనే ఏమన్నా వేసుకొని చేయించుకుంటాను అనేసి మొత్తానికి నేనే చేయించి వేరే వాళ్ళు అదే చెప్పాను కదా ఆల్రెడీ. వాళ్ళే మొత్తం అంతా బైక్ అంతా చూసి అప్పుడు మొత్తానికి వర్కౌట్ అయ్యింది. చాలా సంతోషం పడ్డాను. తర్వాత ఇంకా మధ్యలో రిపేర్ రాలేదు. చూడండి ఎంత బాగుంది చూడటానికి. పాప ఎంత వేరే లెవెల్గా ఉంది చూడండి గైస్, చాలా బాగుంది. ఇప్పుడు చీకటి అయిపోతే ఒక 1/2 hourలో. ఈ రోడ్ చూడండి వెరైటీగా ఉంది. ఇలాగ ఒక ఆడ ఎలా కట్టింది ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు. చాలా వెరైటీగా ఉంది, బాగుంది చూడటానికి అయితే, చాలా బాగుంది. ఏదో వేరే సిటీకి వెళ్ళినట్టు అలా ఉంది చూడటానికి, కానీ బాగుంది. ఇక్కడ మధ్యలో అంతా చెట్లు, పెద్ద చెట్లు ఉంటే ఇక్కడ బాగుంటుంది, అందంగా ఉంటుంది. మరి ఏమో ఇలా పెట్టారు. ఉంది ఊరి అమ్మ కాయ చూడండి. వావ్, ఓ వావ్ 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 వావ్, ఎంత బాగుంది గైస్.
ఏట్రా గోదావరియా? గోదావరా గైస్, ఇక్కడ గోదావరి అంటారేమో తెలీదు, నాకు తెలిసి గోదావరి అనుకుంటున్నాను. చాలా బాగుంది చూడటానికి. చూడండి గైస్, గోదావరి చాలా బాగుంది. అటుపక్క కూడా ఉంది, చాలా బాగుంది. చూస్తూనే ఇక్కడే ఉండిపోవాలని ఉంది, కానీ చూడటానికి ఒక 5 నిమిషాలు ఆగుదామని ఇక్కడ పెట్టడం కావదు. మరి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళాలి కదా, ట్రాఫిక్ ఇది ఇబ్బంది అయిపోద్ది. చాలా బాగుంది వ్యూ అయితే, సూపర్గా ఉంది. ఇక అటపక్క కూడా ఉంది. గేదెలు ఏదో తీసుకొని వెళ్ళిపోతున్నారు. అమ్మ చల్లగా దీవించాలమ్మా, అందరూ చల్లగా ఉండాలి. మా సపరేట్ కూడా చల్లగా ఉండాలి, అలాగే మా ఫ్యామిలీ కూడా. ప్రస్తుతానికే చల్లగా వెళ్తూ ఉన్నాం. గైస్, మీరు గమనించారా? ఇతను ఎవరో తెలుసా? మనకి జబర్దస్త్లో వేస్తారు కదా, జబర్దస్త్లో వేస్తారు. ఆయనా ఓకే, తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి శనివారం వైకుంఠ ఏకాదశి వచ్చు కదా, అందువల్ల వెళ్తున్నాం. శనివారం వైకుంఠ ఏకాదశి వచ్చు కదా, శనివారం వైకుంఠ ఏకాదశి కదా, అందువల్ల మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే 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 అన్న, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సెల్ఫీ ఫోటో తీసుకున్నాను. బండి మీద అదే అన్న వస్తానన్నా. ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అన్న. మీ బ్లెస్సింగ్ ఉంటే మాకు కూడా బ్లెస్సింగ్ ఉన్నట్టే. ఓకే ఓకే థ్యాంక్స్ అన్న. అవును అవును అంతే. ఎవరు ఆపినా అవును, ఒకళ్ళు ఆపినా ఇద్దరు ఆపినా వెంటనే పక్కన దిగి ఫోటో దిగి అవును వాళ్ళ గురించి చెప్తాను. అవును, ఈ రోజు నేను ఈ స్థాయిలో నా అమ్మాయిలు అవును అవును వాళ్ళ వల్లే కదా నేను వస్తాను. అవును అవును మీ తర్వాత ఏదైనా ఓకే అన్న. ఓకే థ్యాంక్ యూ, వస్తాను. ఓకే మేడం, ఓకే మేడం. గైస్, మన చూసారు కదా, ఎవరు మీకు అందరికీ తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే, ఇక చెప్పక్కర్లేదు. అన్న చాలా ఫేమస్ అయ్యారు కదా. నాకు చాలా సంతోషం. యాక్చువల్గా నేను అలా వెళ్తుంటా కదా, అతను కాదా అని నేను గమనించాను. చూస్తే అతనే, అప్పుడు అతనే రియాక్ట్ అయ్యారు. చాలా చాలా బాగా రియాక్ట్ అయ్యారు, చాలా బాగా రియాక్ట్ అయ్యారు. ఆగి మళ్ళీ ఫోటోలు తీసుకొని ఇలా మాట్లాడటం ఏంటి అనేసి చాలా బాగా మాట్లాడారు. మేడం గారు కూడా చాలా బాగా మాట్లాడారు. చాలా సంతోషం. అయితే నా లైఫ్లో ఇంతగా సెలబ్రేట్ నేను చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఈ మెమరీ కూడా బెస్ట్ మెమరీ చెప్పాలంటే. మన దుర్గారాం అన్న చాలా చాలా బాగా చేస్తారు. ఏదైనా కామెడీ కానీ లేకపోతే ఏదైనా డ్యాన్స్ కానీ చాలా చాలా బాగా చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అతను కాదని చూస్తే అతనే హ్యాపీ. మరి రండి వీడియో తీసుకుంటారా ఏంటనేసి మళ్ళీ అంత అభిమానంతోనే చాలా ప్రేమతో మాట్లాడారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. సూపర్ హ్యాపీ. థ్యాంక్స్ అన్న. మీరు ఎప్పుడు ఇంకా మంచి షోలో చెయ్యాలి, ఇంకా మంచి
కామెడీ షో కానీ లేకపోతే డ్యాన్స్లు కానీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మీకు ఆఫర్ రావాలని నేను కోరుకుంటున్నాను అన్న. చూడండి గైస్ మంచు ఎలా ఉందో, విజయవాడది దగ్గర విజయవాడలోని చాలా మంచు ఉంది. అసలు కనబడట్లేదు. చూడండి గైస్ ఎలా ఉందో, మొత్తం కప్పిస్తుంది మంచు అంతా. ఇప్పుడు టైం కూడా 5:30 అయ్యింది, అంతే 5:30 అయ్యింది ఈ టైం కూడా. మన వైజాగ్లో అయితే అసలు అలా లేదు, కానీ ఇక్కడ చూడండి విజయవాడలోనే మరీ దారుణంగా ఉంది, మొత్తం కప్పిస్తుంది. ఇక్కడ ఇప్పుడు చలి స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు రాత్రి అయితే ఎక్కువ ఉంటుంది రాత్రికి. చూడండి కదా అంత మొత్తం కప్పిస్తుంది. ఇప్పుడు రాత్రికి ఎలా వెళ్తానో చూడాలి, ఎలాగలనా లేదో చూడాలి, ట్రై చేస్తాను. ఇక అరకులోనే అయితే ఎక్కువ ఉంటుంది, అరకు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అరకు పాడేరు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది మంచు అయితే. ఇక విజయవాడలోని ఎలా ఉందంటే ఇక మరీ దారుణంగా ఉంది, చాలా ఎక్కువ ఉంది మంచు. ప్రస్తుతానికి అలా వెళ్తూ నాకు అయితే ఓకేనా. ఇప్పుడు ఈ మంచుకి వీడియో కనిపిస్తుందో లేదో తెలీదు. ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను అయితే, మళ్ళీ రాత్రికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అయితే ఎంత టైం అయిందో అనేది వీడియోలో కలుపుతాం అయితే ఓకేనా. ప్రస్తుతానికి అలా వెళ్తూ ఉన్నా అయితే ఓకేనా. అక్కడ డిన్నర్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ అలా డైరెక్ట్కి వెళ్ళిపోతాను. వెళ్ళేసరికి 3:30 అవుతుంది అనుకుంటున్నాను. తిరుపతికి వచ్చేసరికి 3:30, 4 అవుతుంది. చూడాలి ఏమవుతుందో. గైస్ ఇక మన గుంటూరు ఫేమస్ ఏంటంటే అందరికీ తెలిసిందే కదా, చూడండి ఎన్ని మూటలు మిర్చి చూసారా, పైన అంతా కనిపిస్తుంది. ఎందుకంటే అది ఇదంతా మిర్చి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. మిర్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే టైము 12:15 అయ్యింది. ఇక మేము వెళ్తూ ఉన్నాం. ఇక ప్రజెంట్ అయితే 6 hours ఇక చూపిస్తుంది. 320 kilometers చూపిస్తుంది తిరుపతికి. కలుతూ ఉన్నాను. రూమ్ ఏది తీసుకోలేదు, ఇంకా డైరెక్ట్గా అలా వెళ్ళిపోతున్నాను. అక్కడ మా రెండాల రూమ్ ఉంది, అక్కడ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూస్తాం. మా వాడు అక్కడ ఆల్రెడీ పడుకొని ఉన్నారు. మేమైతే అలాగే వెళ్తూ ఉన్నాం. మేబీ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతాం అనుకుంటాం. ఎందుకంటే మధ్య మధ్యలో ఆగుతున్నాను. ఎందుకంటే సెలవు ఒకటి ఉంది పక్కన. అదే ఒక బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. ఒక 100 kilometers వెళ్ళిన తర్వాత అప్పుడు బాగా రెస్ట్ తీసుకుంటున్నాను. అలాగా చేస్తున్నాను గైస్. అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది అలాగా. అది సంగతి గైస్. చూసారా మంచు ఎలా ఉంది చూసారా, లైట్ మీద మంచు ఎలా కనబడుతుంది చూసారా కాదు. మంచు ఎలా బాగా ఎక్కువ ఉంది మంచు ఇక్కడ అయితే. ఇక తిరుపతిలో అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ఎలా ఉందంటే ఇక అక్కడ ఎక్కువ ఉంటుంది. చూడాలి. అలాగా వెళ్తూ ఉన్నాం. ఇంకా ప్రస్తుతానికైతే అలాగ వెళ్తూ ఉన్నాం. మళ్ళీ అక్కడికి వచ్చే తిరుపతి దగ్గరలో వచ్చినప్పుడు తీస్తాను గైస్ ఓకేనా. గైస్ రాత్రి అంతా అలా వస్తూనే ఉన్నాను. ఇప్పటికి అయింది తిరుపతి, ఇప్పటికి వచ్చాను. ఇంకా 54 kilometers వెళ్తే 54 kilometers వెళ్తే అప్పుడు తిరుపతి వచ్చేస్తుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాను. కానీ అక్కడ లోపలికి ఏంటంటే చాలా లోతులు రోడ్లు ఉన్నాయి రా బాబు. చాలా చిరాకు ఇస్తుంది ఈ రోడ్డు. ఏట్రా బాబు ఇలా ఉంది అని నాకు విజిక్కిపోయాను బాగా. ప్రస్తుతానికి అయితే వెళ్తూ ఉన్నాం. ఇక 52 kilometers ఉంది తిరుపతి. ఆల్మోస్ట్ వచ్చేసాం. చాలా టైర్డ్ అయిపోయాను, కానీ నేను పడుకోలేదు. ఇక నాకు మధ్యలో నిద్ర వచ్చేస్తున్నాయి. అయినా కూడా నేను అలా నెమ్మదిగా వెళ్తున్నాను. అలాగనా మనడు మధ్య మధ్య పడుకుంటున్నాడు వెనకదలే 8 లోపలే పడుకొని పోతున్నాడు. పిలుస్తున్నా కూడా పలకట్లేదు. నేను మాత్రం మధ్యలో నిద్ర వస్తుంది, కానీ మళ్ళీ నేను ఏమంటారు నెమ్మదిగా అలా వెళ్ళాను. ప్రస్తుతానికి అలాగా వెళ్తూనే ఉన్నాను అలాగా గైస్. ఇప్పుడు
అక్కడికి వెళ్ళి ఇప్పుడు తర్వాత పడుకుంటానో లేదో చూస్తాను వీలైతే, ఎందుకంటే నాకు నిద్ర లేదు కదా. నిద్ర లేదు కదా, అందువల్ల పడుకుంటాను కొంచెంసేపు, ఆలోచిస్తాను. ఫైనలీ మొత్తానికి తిరుపతి వచ్చేసాను గైస్. 10 కిలోమీటర్స్ ఉంది ఇక, వెళ్తూ ఉన్నాను. ఇక వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెంసేపు పడుకుంటాను. చూడాలి, అదే చెప్పి చూడాలి. మరి ఈ లారీ వాడు ఎలాగొచ్చేస్తాడు, ఈడు లైట్ కొడితే ఆగిపోలేటి, ఈడు బొక్కడు బూతులు మాటలు వచ్చేస్తాను. సారీ కచ్చి బూతో అనేసాను నేను. ఎప్పుడైనా మీరే చెప్పండి గైస్. ఎవరైనా ఒక లారీ వస్తుండకో లారీ ఎలా మధ్యలో వచ్చేస్తారు గైస్, ఎవరితో తప్పు చెప్పండి. లైట్ కొడితే మాత్రం మనం ఆగిపోవాలి ఇటు గైస్, అది కరెక్ట్ కాదు గైస్. ఓకే గైస్, మళ్ళీ తర్వాత చూపిస్తాను గైస్. ఓకేనా, ప్రస్తుతానికి ఇక్కడితో ఆపిస్తున్నాను గైస్. ఏదైనా అప్డేట్ ఉంటే ఇక మంచి వీడియో పెడతాను గైస్. ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్ గైస్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా హ్యాపీ, ఇంకా మంచి వీడియో అయితే చేస్తాను. సో లైక్ కూడా చేయండి గైస్. ఓకేనా, ఓకే బాయ్ గైస్.